అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'ప్రేమే మధురం' 37వ భాగం. హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఈషా 6 గంటల తర్వాత స్పృహలోకొచ్చింది. అభి, అభి, నువ్వు రావద్దు. నువ్విక్కడికి రావటం మంచిది కాదు అని నిద్రమత్తులో కలవరిస్తూనే ఉంది. అభికి ఛాతీలో బుల్లెట్ దిగి కింద పడిపోవటం గుర్తొచ్చింది. అభి అని గట్టిగా అరుస్తూ ఉలికిపాటుగా కళ్ళు తెరిసింది. లేస్తూనే తన చేతికున్న ట్యూబ్స్ని తీసి పడేస్తూ మంచం మీద నుండి దిగటానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న నర్స్ పరిగెత్తుకుని ఈషా దగ్గరకొచ్చి, మేడం, మీకు గాయాలు బలంగా తగిలాయి. ఇలాంటి సమయంలో కదలటం మంచిది కాదు అని కంగారుగా అంటూ ఈషాని గట్టిగా పట్టుకుంది. ఈషా మాటలేమీ పట్టించుకోవట్లేదు. మంచం మీద నుండి దిగుతూనే 2 అడుగు వేయలేక కుప్పకూలిపోయింది. మేడం, నా మాట వినండి. జాగ్రత్త. చిన్నగా లేవండి అంటూ చిన్నగా లేపి మంచం మీద కూర్చోపెట్టింది. పరుగున వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి తాకించింది. ఈషాకి ఆ కొంచెం నీరు గొంతులో పడగానే శక్తొచ్చినట్టు అనిపించింది. నర్సుని పక్కకి తోసేసి తలుపు తీసుకుని బయటకొస్తూ, నేను అభిని చూడాలి, అభి ఏడి, అభిని చూడాలి అంటూ పిచ్చిదానిలా అరుస్తూనే ఉంది. బయటే ఉన్న రాజీవ్, మనోహర్ ఈషా దగ్గరికి పరిగెత్తుకునొచ్చారు. రాజీవ్ ఈషా భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకొని, ఈషా, నీకేమైనా పిచ్చెక్కిందా? బ్రతకాలనుకోవట్లేదా? నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు బయటికెందుకొచ్చావు అంటూ కంగారుగా అన్నాడు. ఈషా రాజీవ్ని పట్టించుకోలేదు. ఈషా, నీకు రెస్ట్ అవసరం, చాలా బాధగా అన్నాడు మనోహర్. వాళ్ళిద్దరినీ దాటుకుంటూ ముందుకు రాబోయింది ఈషా. అప్పుడే శేఖర్ వచ్చాడు. నేను అభిని చూడాలి. గుండెలో బాధ, కన్నీళ్లు, గొంతులో దుఃఖాన్ని దిగమింగుకుంటూ సర్వస్వం కోల్పోయిన దానిలా అడిగింది. ఈషా, కంగారు పడకు. అభికేం కాదు. ఆపరేషన్ రూంలో ఉన్నాడు. శేఖర్ అబద్ధం చెప్పలేకపోయాడు. ఈషాకి మీద పెద్ద పిడుగు పడినట్టు అనిపించింది. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపరేషన్ రూమ్ తలుపుని పెద్ద శబ్దం చేస్తూ కొడుతూనే ఉంది. అభిని చూడాలి, అభి, అభి అంటూ తలుపుకి జారిగిలపడి ఏడుస్తూనే ఉంది. వెనకాల రాజీవ్, మనోహర్ వచ్చారు. రాజీవ్కి ఈషాని చూస్తుంటే తన ప్రాణం తానే తీసుకుంటున్నట్టు అనిపించింది. తలుపు కొడుతూ ఏడుస్తున్న ఈషా చేతిని గట్టిగా పట్టుకుని పక్కకి లాగాడు. ఈషా, అర్థం చేసుకో. అభిని షూట్ చేశారు. ఇంకా సర్జరీ కాలేదు. నువ్విలాగే పిచ్చిగా ప్రవర్తించావంటే సర్జరీ చేసేవాళ్ళకు కూడా గందరగోళంగా ఉంటుంది. ఆలోచించే శక్తున్నదానివి నువ్వేలా చేస్తే ఎలా అని చాలా కోపంగా అరిచాడు రాజీవ్. ఈషా మీద ఇంత కోపంగా అరవటం ఇదే మొదటిసారి. పక్కనే ఉన్న మనోహర్ రాజీవ్ భుజం మీద చెయ్యేస్తూ, తనకి ఆరోగ్యం బాలేదు, మతి స్థిమితంలో లేదు. తనేం చేస్తుందో తనకే తెలియట్లేదు. మనమే చిన్నగా చెప్పాలి అంటూ రాజీవ్ కోపాన్ని అదుపులోకి తీసుకొచ్చాడు మనోహర్. రాజీవ్ పక్కనే ఉన్న నర్సుని చూసి, ఏం చూస్తున్నావు, తీసుకెళ్ళు అనగానే నర్సొచ్చి ఈషా మరో చేతిని పట్టుకుంది. రాజీవ్, నర్స్ కలిసి ఈషాని బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లారు. మరో 5 నిమిషాలకి రాజీవ్ బయటకొచ్చాడు. ఎలా ఉంది తనకి? మనోహర్ అడిగాడు. చాలా డిస్టర్బ్ అయింది. తన్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళింది. మెలకు వస్తే గానీ తెలీదు తన పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ గట్టిగా నిట్టూర్పు వదిలాడు రాజీవ్. అప్పుడే ఆపరేషన్ రూమ్ డోర్ తెరుచుకొని డాక్టర్ బయటకొచ్చాడు. శేఖర్ వేగంగా నడుచుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి డాక్టర్, మా ఫ్రెండ్కి ఎలా ఉంది? అంతా క్షేమంగా ఉంది కదా అని కంగారుగా అడిగాడు. అది ప్రస్తుతానికి గండం తప్పింది. డాక్టర్కి ఎలా చెప్పాలో అర్థం కానట్టు 1 నిమిషం ఆలోచించి చెప్పాడు. మీరు ఆల్రెడీ చూశారు. గాయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. స్వయంగా తను ఛాతీలో కత్తితో పొడుచుకున్నాడు. అది లోతుగా దిగలేదు. కానీ దానికి పక్కగానే బుల్లెట్ దిగింది. గుండెకి చాలా దగ్గరలో ఉంది. ప్రమాదకరమైన స్థానంలో ఉంది అనుకోవచ్చు. అతనింకా ఎనస్థీషియా మత్తులోనే ఉన్నాడు. స్పృహలోకొచ్చాడంటే ఆ బాధని తట్టుకోలేడు. బుల్లెట్ తగిలిన చోట ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని అనుమానంగా కూడా ఉంది. మరో 48 గంటల్లో ఆ బుల్లెట్ని బయటికి తీయాలి అన్నాడు డాక్టర్. బుల్లెట్ గాయం ఎంత బాధగా ఉంటుందో, దాని బాధ ఎంత భయంకరంగా ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న శేఖర్కి బాగా తెలుసు. ఇదంతా వింటున్న రాజీవ్కి విచిత్రంగా అనిపించింది. కోపం కూడా వచ్చింది. ఇక్కడ డాక్టర్స్కి ఏమీ తెలీదు. ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నేను మిలిటరీలో ఉన్నప్పుడు నాకు గన్ షాట్ తగిలింది. సర్జరీ చేసి వెంటనే తీసేశారు. అదేం పెద్ద విషయం కాదు. మనం ఇక్కడ ఉంచొద్దు
మా తాతయ్యకి ఫోన్ చేస్తాను. మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. రాజీవ్ ఈషా ప్రేమ విషయంలో అభికి బలమైన ప్రత్యర్థే కావచ్చు, కానీ ఇప్పటి పరిస్థితిని అవకాశంగా తీసుకోదలుచుకోలేదు. ముందుగా అభి ఈషాకెంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. అక్కడికొచ్చిన హేమ రాజీవ్ ఆవేశాన్ని తగ్గించడానికి చూసింది. మీరు ఈషాలా భయపడుతున్నారు. అభికి బుల్లెట్ ఒక సెన్సిటివ్ ప్లేస్లో ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలి. 48 గంటల్లో ఈ సర్జరీ జరగాలి. అభిని మనం ఎక్కడికి తీసుకెళ్లలేము. అలా కదిపామంటే రిస్కులో ఉన్నట్టే. హేమ వివరంగా చెప్పింది. అయితే మిలిటరీ హాస్పిటల్ నుండే డాక్టర్స్ని ఇక్కడికి తెప్పిస్తాను అంటూ తన ఫోన్ తీసి తన తాతయ్యకి ఫోన్ చేశాడు రాజీవ్. శేఖర్ రాజీవ్ వైపు ఎంతో అభిమానంగా చూశాడు. మొదట అతనంటే ఇష్టం లేదు. రాజీవ్ మనసు తెరిచిన పుస్తకం లాంటిది. అతను ప్రేమించినా కోపగించుకున్నా అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు అభిక్షేమం కోసం అతని కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చేలా ఉన్నాడు. ఫోన్లో మాట్లాడుతున్న రాజీవ్ని మెచ్చుకోలుగా చూశాడు శేఖర్. ఈషా పరిస్థితి ఈషా తల్లికి తెలుసా? హేమ శేఖర్ని అడిగింది. లేదు అన్నట్టు తలూపి, అభి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను చెప్పాడు శేఖర్. అతను ఆ మాట పూర్తి చేస్తూ ఉండగానే కొంచెం దూరంలో అనిత శ్రీనివాస్ వస్తూ కనిపించారు. వెనకాలే ప్రియా ఉంది. అభికెలా ఉంది? కంగారు పడుతూ అడిగాడు శ్రీనివాస్. ఇంకా క్రిటికల్గానే ఉందంకుల్. ఈషా దగ్గరికి వెళ్ళేటప్పుడు అభి నాతో అయినా ఒక్క మాట చెప్పలేదు. కనీసం రిక్కీకి కూడా చెప్పలేదు. ఏ ఒక్కరికి తెలిసినా పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. శేఖర్ బాధపడుతూ అన్నాడు. అసలు నా కొడుక్కి ఇదంతా ఎందుకు జరగాలి? ఎవరు చేశారు ఈ పని అంటూ ఏడ్చేసింది అనిత. శేఖర్ జరిగిందంతా ఇద్దరికీ వివరించాడు. మరి కాసేపట్లో నీతూ కూడా వచ్చింది. అభిని ఈషాని చూసి తట్టుకోలేకపోయింది. శేఖర్ దగ్గరుండగానే ఇదంతా జరిగిందని కోపంతో రకరకాలుగా తిట్టింది. ఏ ఒక్కరి పరిస్థితి కూడా ఒకరినొకరు ఓదార్చుకునేలా లేదు. ప్రళయం వచ్చి అందర్నీ తీసుకెళ్ళిపోతున్నట్టు బెంగగా బాధగా కూర్చొనున్నారు. కాసేపటికి ఈషాకి మెలుగు వచ్చింది. నిత్య పక్కనే ఉంది. నీతూ, అభికెలా ఉంది? చూడాలొకసారి అంది ఈషా. నువ్వేం కంగారు పడకు. అభి ఈ పక్కనే ఐసీయూలో ఉన్నాడు. త్వరలోనే కోలుకుంటాడు. నువ్వు నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి అంది నీతూ. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరందరూ కలిసి నన్ను మభ్యపెడుతున్నారు కదూ. ఒక్కసారి అభిని చూడాలి అంటూ చిన్నగా మంచం దిగింది. నీతూకి తీసుకెళ్ళక తప్పలేదు. ఐసీయూలో ఉన్న అభిని గ్లాస్ డోర్ అవతల నుండి చూసిన ఈషాకి పాతాళంలోకి దిగిపోతున్నట్టు అనిపించింది. చుట్టూ ట్రీట్మెంట్కి సంబంధించిన మెషిన్స్ ఉన్నాయి. ఛాతి నిండా ట్యూబ్స్ పెట్టున్నాయి. ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ ఉంది. అలా 5 నిమిషాలు అభినే చూస్తూ ఉండిపోయింది. చిన్నగా తన కాళ్ళల్లో వణుకు మొదలైంది. దుఃఖాన్ని ఆపుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు. శబ్దం రాకుండా తనలో తనే ఏడుస్తూ వేగంగా వెనుతిరిగింది. అభి తల్లి అనిత క్యాంటీన్లో టిఫిన్ తిని ఈషాకి ఎదురొచ్చింది. నిన్ను చేసుకోవటం వల్లే నా కొడుక్కిలా అయ్యింది. నువ్వు క్షేమంగానే ఉన్నావు. నా కొడుకే ఇలా అయ్యాడు. ఎందుకు? ఈషాని కోపంగా చూస్తూ అంది. పక్కనే ఉన్న నిత్య, మీకే సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదా? ఎప్పుడు మీ కోపం పగేనా? ఎదుటి మనిషి గురించి ఆలోచించరా? అనితని కోపంగా అని ఈషాని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయింది. వెనకాల నుండి అనిత ఏదో అంటున్నట్టు గొంతు వినిపిస్తూనే ఉంది. ఈషు, ఆవిడన్న మాటలు పట్టించుకోకు. మనకి అభి ముఖ్యం. అభి గురించి మాత్రమే ఆలోచించు. అభి క్షేమంగా ఉన్నాడు. క్షేమంగా బయటపడతాడు. త్వరలోనే ఇద్దరూ కలిసి మా అందరికీ పార్టీ ఇస్తారు. నిత్య మాట్లాడుతూ ఈషాకి ధైర్యం చెప్పింది. నేను డాక్టర్ కోర్స్ చేస్తున్నాను. త్వరలో డాక్టర్ని కాబోతున్నాను. అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలను. విషయమేంటో పూర్తిగా చెప్పు అంది ఈషా. నిత్య 48 గంటల్లో బుల్లెట్ తీయాలని జరిగిన విషయం మొత్తం చెప్పింది. సర్జరీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయి? ఈషా అడిగింది. అంటే ఈషు, డాక్టర్ ఏమన్నారంటే 20% ఉంది. ఆ 20%లోనే మిరాకిల్స్ జరుగుతాయని డాక్టర్ చెప్పారు. నువ్వేం కంగారు పడుకు. పైగా మిలిటరీ హాస్పిటల్ నుండి డాక్టర్లు వస్తున్నారు. మనకంతా మంచి జరుగుతుంది. ఆ మాట వినగానే ఈషా కనుబొమ్మలు ముడిపడ్డాయి. మిలిటరీ హాస్పిటల్ నుంచా? అక్కడి నుంచి డాక్టర్స్ ఎందుకు వస్తున్నారు? అభిని హాస్పిటల్ నుండి ఎక్కడికి కదపకూడదన్నారు ఈషా. అందుకే రాజు మిలిటరీ హాస్పిటల్ నుండి సర్జన్స్ని ఇక్కడికి పిలిపిస్తున్నాడు. ఏంటి, రాజీవా అంటూ ఆశ్చర్యపోతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది ఈషా.
మరి కాసేపట్లో మనోహర్ ఫ్లవర్ బొకే తీసుకొని ఈషా గదికొచ్చాడు. ఈషా అతన్ని తలెత్తి చూసి వెంటనే కళ్ళు దించుకుంది. ఆమె మొహంలో ఎలాంటి భావాలు లేవు. ఎలా ఉంది ఈషు? నాన్నకి నీ గురించేమీ చెప్పలేదు, అందుకే ఎవరూ రాలేదు. మనోహర్ సంజయ్ ఈష ఇస్తున్నట్టు అన్నాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తెలుసుకుని కూడా చేసేదేమీ లేదు, ఈషా నిర్లిప్తంగా అంది. మనోహర్ తన యోగక్షేమాల గురించి కాసేపు మాట్లాడి నవ్వించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాలేదు. ఎదుటి మనిషిని ఏడిపించగలిగినవాడు నవ్వించడానికి ప్రయత్నించటం చాలా కష్టం. ఈషా తల పక్కకి తిప్పి చూసింది. రాజీవ్ కనిపించాడు. నిన్నట్నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడేమో. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయాడో లేదో మనసులోనే అనుకుంటూ రాజీవ్ వైపు కృతజ్ఞతగా చూసింది. మీ ఆయన గురించి నువ్వేం కంగారు పడకు. మా తాతయ్యతో మాట్లాడాను. బెస్ట్ సర్జన్ని ఇక్కడికి పంపిస్తున్నారు. ఆయనకి ప్రైవేట్ ప్లేన్ కూడా ఉంది. 3 గంటల్లో ఇక్కడికి వచ్చేస్తారు. రాజీవ్ ఈషాకి ధైర్యాన్నిస్తూ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్. మనసులో ఆ వచ్చిన డాక్టర్ సక్సెస్ అవుతారో లేదో అన్న భయం ఉంది. కానీ రాజీవ్ చెప్తుంటే కొంచెం ధైర్యంగా కూడా అనిపించింది. రాజీవ్ని చూస్తూ చిన్నగా నవ్వింది. ఈషా అంత బాధగా నవ్వటం ఎప్పుడూ చూడలేదు. ఆ నవ్వును చూసిన రాజీవ్కి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. మనోహర్ కాసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజీవ్కి ఈషాతో కాసేపు మాట్లాడాలనిపించింది. నిత్య పక్కన షెల్ఫ్లో ఉన్న టీ పాట్లో నుంచి గ్లాసులో టీ పోసి రాజీవ్కి ఇచ్చింది. ఈషా, చెప్పు, నువ్వేంటి నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు మనం కొట్టుకుంటూనే ఉంటాము. ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి? ఈషాని నవ్వించడానికి ప్రయత్నిస్తూ సరదాగా అన్నాడు రాజీవ్. ఇలా జరగటం నీ మంచిగా అని అనిపించలేదా? ఈషా అడిగింది. లేదు, అలా ఎందుకు అనుకుంటాను? ఇలాంటి పరిస్థితిని ఉపయోగించుకోను. అభి కోసం హాస్పిటల్కి సర్జన్స్ని తీసుకురావటానికి నిన్నంతా ఎంత కష్టపడ్డాడో ఆ దేవుడికే తెలుసు. అదంతా ఈషాకి తెలిస్తే షాక్ అవుతుంది. తన మనసులోనే పెట్టుకొని ఎప్పటికీ తనకి రుణపడినట్టు ప్రవర్తిస్తుంది. అందుకే ఈషాకి ఏమీ చెప్పాలనుకోలేదు. రాజీవ్ తన తాతయ్యకి ఫోన్ చేసి అక్కడ జరిగిన పరిస్థితి అంతా చెప్పాడు. ఎంతో ప్రతిమాలితే గాని వాళ్ళని పంపించడానికి ఒప్పుకోలేదు. తిరిగి దానికో షరతు పెట్టాడు. తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. రాజీవ్ ఇంకేమీ ఆలోచించకుండా ఆ పెట్టిన షరతుకి ఒప్పుకున్నాడు. రాజీవ్కి తెలుసు, అభికి ఏదైనా అయిందంటే ఈషా ఖచ్చితంగా బ్రతకదని, బ్రతికున్నా ఒక శవంలా బ్రతుకుతుందని. అంటే నేను మంచిగా మాట్లాడతానని ఇదంతా చేస్తున్నావా? ఈషా మళ్ళీ అడిగింది. నువ్వు నీరసంగా ఉన్నావు. నువ్వు పేషెంట్వి. నాతో ఇప్పుడు ఆర్గ్యూ చేయలేవు. ఎంత ఆర్గ్యూ చేసినా నన్ను గెలవలేవు. నీ కోడిపోవాలనుందా? అయితే రా చూసుకుందాం. రాజీవ్ సరదాగా అన్నాడు. ఈషా నవ్వేసింది. చూడు, ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీకేదైనా అయ్యిందనుకో, నేను నరకంలో ఉన్నట్టు అనుకుంటాను. నా కోసం కాకపోయినా మీ ఆయన కోసమైనా నవ్వుతూ ఉండు. రాజీవ్ నవ్వుతూ అని ఈషాతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈషాకి ఒళ్ళు తేలిగ్గా అనిపించింది. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. తను వేసుకున్న హాస్పిటల్ గౌన్ తీసేసి క్యాజువల్ డ్రెస్ వేసుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఈషా? హాస్పిటల్లో ఉండొచ్చు కదా, రెస్ట్ తీసుకో అంది నీతు. లేదు, అమ్మని చూడాలనుంది. ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను. వచ్చాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ పక్కనే ఉన్న నర్సు వైపు తిరిగి, ఎవరైనా అడిగితే పడుకోటానికి వెళ్ళానని చెప్పు. నువ్వేం కంగారు పడకు, వెంటనే వచ్చేస్తాను. నేను బానే ఉన్నాను, చూస్తున్నావుగా అంటూ నీతుని పంపించి ఈషా క్యాబ్ బుక్ చేసుకొని తన ఇంటికి వెళ్ళింది. సులోచన ఇంట్లోకొస్తున్న ఈషాని చూసి, అప్పుడే వచ్చేసావా? ఏదో ఊరెళ్ళావన్నారు, ఇప్పుడే రావని చెప్పారు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అమ్మా, ఆకలిగా ఉంది. నువ్వన్నం తిన్నావా? ఈషా అడిగింది. లేదు, ఇప్పుడే చేద్దామనుకుంటున్నాను. 5 నిమిషాలుండు, చేసేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోతున్న సులోచనని తను చేయి పట్టుకొని ఆపింది. ఇవాళ నీకు నేను చేసి పెడతాను. నా చేతులతో వండి పెట్టాలనుంది. రేపెప్పుడైనా వండటం కుదురుతుందో లేదో అంటూ షర్టు చేతుల్ని మడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది ఈషా. రేపు లీవ్ పెట్టుకుంటే వచ్చి వండొచ్చు, దానికే ఇంత కంగారేంటి? ఏమీ తెలియని సులోచన చాలా మామూలుగా అంది. ఏమో అమ్మా, వీలవుతుందో లేదో. ఇప్పుడే నీకు చేసి పెట్టాలనుంది. ఎంత బాగా చేస్తానంటే నీకు జీవితాంతం గుర్తుండిపోవాలి. నీకేం కావాలో చెప్పు.
అంటూ వంట చేసే ప్రయత్నంలో పడింది ఈషా. తన తమ్ముడు రాధాకృష్ణ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ భోంచేశారు. తినటం పూర్తయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళబోయింది ఈషా. గుమ్మం దాటి కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది. తన తల్లి నవ్వుతూ చెయ్యూపటం కనిపించేసరికి ఈషాకి మనసులో ఏదో తెలియని బాధగా ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది. ఏంటి ఈషు, ఇవాళ కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదమ్మా, గుడ్ నైట్, జాగ్రత్తగా ఉండు అంటూ అక్కడి నుండి బయలుదేరింది ఈషా. క్యాబ్లో వెళ్తూ రాధాకృష్ణకి ఫోన్ చేసింది. నువ్వు పడుకున్న పొజిషన్ కరెక్ట్గా లేదు, లెగిసి మంచిగా పడుకో అని సరదాగా మాట్లాడింది. ఆ మాటకి ఉలిక్కిపడి లేచాడు రాధాకృష్ణ. అక్క, ఏమైంది? ఎప్పుడు వీడియో కాల్ చెయ్యవు, ఈసారేంటి అంటూ ఉన్న రాధాకృష్ణతోటి ఈషాకి తృప్తిగా అనిపించేంత వరకు మాట్లాడింది. చిన్నగా హాస్పిటల్కి చేరుకొని తన పేషెంట్ గౌన్లోకి మారిపోయి నెమ్మదిగా మంచం ఎక్కి పడుకుంది. రెండో రోజు ఉదయం అభి సర్జరీ మొదలయ్యే సమయం దగ్గర పడుతుంది. ఈషా 6ంటికే లేచి ఫ్రెష్ అప్ అయి కూర్చుంది. ఒకవేళ అభి సర్జరీ ఫెయిల్ అయితే తను తనతో పాటు చనిపోవటానికి సిద్ధంగా ఉంది. అప్పుడే హేమ వచ్చింది. హాయ్ ఈషు, అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయావా? ఇలా ధైర్యంగా ఉండాలి అంటూ నవ్వుతూ దగ్గరకొచ్చింది. నేను ఒక డాక్టర్గా అభి సర్జరీలో పాల్గొందామనుకుంటున్నాను. ప్లీజ్, దీనికోసం ఎవరిని ఒప్పిస్తావో నాకు తెలీదు. నేను వెళ్ళాలి. నేను కూడా అభి ఆపరేషన్లో సర్జన్ అవ్వాలి. ఈషా చెప్తుంటే హేమ ఆశ్చర్యపోయింది. ఈషు, నీ కోర్స్ ఇంకా పూర్తవలేదు. దాదాపు 24 సంవత్సరాల అమ్మాయి సర్జరీ చేస్తానంటే కుదరదు. అదంతా ఒప్పించటం చాలా కష్టం. దానికి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏమో హేమ, నాకదంతా తెలీదు. నువ్వేమైనా చెయ్యి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోండి. నర్సుగా ఉన్నప్పుడే నేను ట్రీట్మెంట్ చాలా బాగా చేశాను. ఇప్పుడంతా స్పష్టంగా చదువుకుంటున్నాను. అయినా అదంతా కాదు, నువ్వే ఏదో చేసి ఒప్పించాలి. నేను వెళ్ళాలి. హేమాకి హాస్పిటల్ డైరెక్టర్తో మాట్లాడక తప్పలేదు. డైరెక్టర్ చాలా ఆలోచించిన తర్వాత ఈషా ముందు ఒక అగ్రిమెంట్ పెట్టాడు. నీ మెంటల్ హెల్త్ కండిషన్ ఇప్పుడు అస్సలు బాలేదు. గతంలో ఒక డాక్టర్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆపరేషన్ చేస్తూ ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక ప్రొఫెషన్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు సర్జరీలో కూడా ఆ పేషెంట్కి ఏదైనా అయ్యిందంటే పూర్తి బాధ్యత మీదే. డైరెక్టర్ చెప్పాక ఈషా ఎక్కువగా ఆలోచించాలనుకోలేదు. వెంటనే అగ్రిమెంట్ తీసుకుంది. అభి సర్జరీ కోసం అందరికంటే ముందుగా ఈషా ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.